హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. మొన్న మీకు మినపప్పు వేపడం చూపించాను కదా, సున్నుండల కోసమని. 1 కేజీ మినపప్పుకి 2 గుప్పిట్లు బియ్యం వేసి వేపేసి పంపించానండి. వర్షం వస్తుంది కదా, ఆడించి రావడానికి లేట్ అయిపోయింది. ఆడించి వచ్చారు ఇవాళ. తర్వాత దాంట్లోనే నేను, మీరు ఇష్టం, డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, కానీ నేను 10 బాదం గింజలు, 10 అక్రోట్ గింజలు వేసాను అంతే అండి. ఇదిగోండి, నేను ఆడించి కొద్దిగా మీకు చూపిస్తానండి. ఇది నేను బెల్లంతో చేస్తానండి, షుగర్ కాదు. ఇదిగోండి జాంగీర్. మన స్వీట్ని బట్టి అండి, మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా లైట్గా చేస్తాను, స్వీట్ ఎక్కువేనండి, కొద్దిగానే వేస్తాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? ఇదిగోండి, నెయ్యి కాసి పెట్టుకున్నాను. నెయ్యి వేసుకొని పంచదారతో కూడా చేసుకోవచ్చండి, నేనైతే బెల్లంతో చేస్తానండి. మనం కేజీ మినప గుళ్ళకండి ఒక 2 గుప్పిట్లు బియ్యం వేసేయండి. బాగా అంత డార్క్గా వద్దు, మళ్ళీ డార్క్గా వస్తాయి లడ్డులు. లైట్గా వేపుకొని కొద్దిగా పిండి పట్టించుకుంటుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చండి. మనం పిండి పట్టించేసి ఇలా కేజీ పిండి పట్టించి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడల్లా చుట్టుకోవచ్చండి. ఒక 2-3 సార్లకి ఎవరైనా వస్తున్నారన్నా సరే, ఏదైనా సరే మనం చుట్టుకోవచ్చండి. అది పిండి ఎదుగుండి డబ్బాలో పెట్టించి పెట్టుకున్నాను చూడండి. అలా పట్టించి పెట్టేసుకున్నాం అనుకోండి, మన ఇష్టం వచ్చినప్పుడు మనం ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నా, బెల్లం ఎలాగో ఉంటుందండి. ఇదిగోండి, ఇలాగా బెల్లం దొరుకుతుంది కదా, ఆ బెల్లం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఇలా కలుపుకున్న తర్వాత స్వీట్ చూసుకొని చేసుకోవచ్చండి. సరిపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం. ఇప్పుడు తీపి ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. మన ఇష్ట ప్రకారంగా చేసుకోవచ్చండి. నెయ్యి ఫుల్గా పడద్దండి కొద్దిగా. ఇలా తెలుసు కదా మీకు, సున్నుండలకు నెయ్యి ఫుల్గా పడుతుంది. కొద్దిగా మనం పిండి ఆడించుకోవడానికి వెళ్తాం కదండి, వాళ్ళతో చెప్పాలండి, కొద్దిగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రఫ్గా పట్టండి అని. కొద్దిగా రఫ్గా పట్టండి అంటే రఫ్గా పడతారు వాళ్ళు. ఇలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువైనా వేసుకోవచ్చండి, మన ఇష్టం. పిల్లలు తింటారు కాబట్టి మంచిదే. నేను నా దగ్గర కొద్దిగా బాదమును అక్రోట్ ఉంటే వేసాను అంతే అండి. పిండి ఆడించి పెట్టేసుకుంటానండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను చేసుకుంటానండి. ఎవరైనా చుట్టాలు వస్తున్నారన్నా సరే, లేదు పిల్లలకి హాలిడేస్కి తినడానికి, ఇలా పండగలకి మనం చేసుకోవచ్చండి. తర్వాత జంతికల పిండి కూడా ఆడించుకుందాం అనుకుంటున్నానండి. జంతికల పిండి కూడా నేను మెజర్మెంట్స్ మీకు చూపిస్తాను. మళ్ళీ ఆడించడానికి పంపిస్తే పిండి చూపించారు కానీ ఆంటీ అంతే సార్ మెజర్మెంట్ చూపించలేదు అంటారు కదా, అందుకని ఈ సున్లడ్డు కూడా మెజర్మెంట్ చూపించానండి. కిలో మినపప్పుకి 2 గుప్పిట్లు చాలండి బియ్యం, 2 గుప్పిట్ల బియ్యం. అలాగే నేను జంతికలు కూడా మెజర్మెంట్ చూపించి ఆడించడానికి పంపిస్తాను. పిండి వచ్చాక మళ్ళీ జంతికలు చేసుకుందామని. ఇవి చాలా బాగుంటాయి చూడండి, మీరు చేసుకొని చూడండి. కొద్దిగా రఫ్గా ఉండాలి పిండి. మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. డ్రై ఫ్రూట్స్ ఎక్కువైనా వేసుకున్నా మంచి టేస్ట్ ఉంటుంది, ఇంకా టేస్ట్ ఉంటుంది. వర్షం ఏంటండి బాబు, వదలకుండా పడుతుంది మాకైతే ఇక్కడ. మరి మీకు ఎలా ఉంది అక్కడ? ఉండకట్టకపోతే కొద్దిగా నెయ్యి వేసుకుంటా ఉండండి, చేస్తూ ఉండండి అంతే. ఇవ్వండి, అక్కడక్కడ కాజులు కూడా ఉన్నాయి మాకు. కొద్దిగా 4 కొద్ది రఫ్గా ఆడించానండి పిండి. చేసుకుందాం. పెడతాం. ఏం లేదండి, పిండి ఆడించాను, జాంగిరి పౌడర్ ఉంది, ఇది నెయ్యి ఉంటే చాలు మనకి, అంతే. రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, హాయిగా ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు చేసుకోవచ్చండి.
ఇదిగోండి మీకు చూపించడానికి చేస్తున్నాను. మీకు తెలిసే ఉంటుందండి, కానీ ఒకసారి నేను నా స్టైల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా. కొంతమంది పంచదారతో చేసుకుంటారు, కొంతమంది బెల్లంతో చేసుకుంటారు. నెయ్యి నేను ఇంట్లో కాసుకుంటాను, మనం చూపించాను కదండి, ఇంట్లో చేసుకుంటాను నేను నెయ్యి. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ మీకు చూపించాను కదండి. మినప్పప్పు ఆడించి పెట్టుకున్నానండి. ఇది ఉంది బెల్లంది పౌడర్ దొరుకుతుంది కదా ఇప్పుడు రెడీమేడ్గా మనకి. నెయ్యి అండి, అంతే మనకు కావాల్సింది. ఈ 3 ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్నోళ్ళకి చేసుకోవచ్చండి. మనం ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు చేసుకోవచ్చండి. మీకు చూపించడానికి చేస్తున్నాను నేను. చేసిన తర్వాత నేను తర్వాత చేసుకుంటాను అన్నీ. హాలిడేస్కి వస్తారు మా పిల్లలు, వచ్చినప్పుడు తింటారు, అందుకని అప్పుడు అన్నీ చేసుకొని పెట్టుకుంటానండి. ఎందుకనండి నేను చేసి చూపించాను కదండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, నేను ఈ జంతికల కోసం ఇదిగోండి బియ్యం కడిగేసి ఆరబెట్టుకున్నానండి. కేజీ బియ్యం కడిగేసి ఆరబెట్టేశాను. ఇందులో ఒక కప్పుడు అంటే ఓ పావు కిలో, ఒక 100 గ్రామ్స్ ఉంటుందేమోండి. కిలోకి ఇంత కప్పు మినప్పప్పు వేసి ఆడించేస్తానండి. మనం మురుకులు చేసుకోవడానికి కిలో బియ్యం పిండికి ఒక కప్పుడు మినప్పప్పు వేపిందే కొద్దిగా ఇందులో వేసి ఆడించేస్తానండి. ఆడించేసి ఈ ఆడించుకొచ్చాక మనం మురుకులు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తానండి నేను. సరేనండి, ఇదేంటి ఇవాళ మురుకులు పిండి ఆడించిన చూపించాను. ఇది ఆడించుకొచ్చిన మినప్పిండి అండి. లడ్డూలు చేశాను. కలుపుకోవడం బెల్లము నెయ్యి పౌడర్ కలుపుకోవడం అంతే అండి. అదండి ఈరోజు వీడియో ఇదే. మనం స్వీట్లు చేసుకుందాము, పండగ మొదలైంది కదా, ఒకటి చేసుకుందాము, అందుకని మీకు చూపిస్తున్నాను అండి. ఓకేనండి, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ అంటాను, కమెంట్స్ చేయండి. ఓకేనండి, ఎలా ఉందో కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.